అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరాన్ని మనందరినీ వచ్చి వెళ్ళిపెట్టడం చాలా బాధాకరం. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు ప్రయత్నించిన వారికి అధికారం ప్రజాప్రతి కాకుండా ఇన్ని వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే మామూలు విషయం కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని వీలైతే దీన్ని అధికారిక లాంఛనాలతో కానీ ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధమైన అవసరం ఉన్న ప్రభుత్వంతో పాటు నేను మా కుటుంబం మా ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే ఐలయ్య గారు కానీ నేను కానీ ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కానీ ఈ కార్యకర్త కూడా మనం అందరం కూడా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి పోయిన మనిషిని తీసుకురాలేము, ఎందుకంటే అది కూడా మనం అది చివరి దశలో బయటపడడం. దానికి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసి మేమందరం మేము మాట్లాడినాం డాక్టర్లతో. అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా అమెరికా తీసుకెళ్తాను కూడా నేను యశోద హాస్పిటల్కి చెప్తే వాళ్ళు చెప్పి అమెరికా తీసుకుపోయినా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇదే మందులు వాడతారు, ఇదే మిషనరీ వచ్చింటారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దురదృష్టకరం. అతని ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భార్యకు, కొడుకు, బిడ్డ అంతా చిన్న వయసు వాళ్ళే. తప్పకుండా నేను నా పరంగా మంత్రిగా కాకుండా స్వయంగా నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కీర్తి చేసిన బాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటానని మీ అందరూ మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని తప్పకుండా ఆయన పేరు మీద కానీ ఏ కార్యక్రమం చేసినా నేను ముందుంటానని ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాలకృష్ణారెడ్డి అమర్ హై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.